హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకేనా? ఇప్పుడు ముగ్గు చూద్దాం ఫ్రెండ్స్. ముగ్గు అయితే 5 డాట్స్ 5 లైన్స్. ఓకేనా? తర్వాత 3 డాట్స్ 2 లైన్స్ అండ్ సింగిల్ 1 డాట్ అనమాట. అలా పెట్టుకోండి. ఎప్పుడైనా సిస్టర్స్ గమనించండి, మనం ముగ్గు స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ముగ్గులు మధ్య నుంచి స్టార్ట్ చేయాలి, కొన్ని ముగ్గులేమో లాస్ట్ నుంచి చివర్ల నుంచి స్టార్ట్ చేయాలి. ఈ ముగ్గు మాత్రం లాస్ట్ చివర్ల నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు 3 డాట్స్ 2 లైన్స్ 1 డాట్ పెట్టాముగా, అక్కడ నుంచి 4 సైడ్ల ఫస్ట్ ఈ చిన్న ముగ్గులు వేసుకోండి. వేసుకున్న తర్వాత మధ్యలో ఎలా కలుపుకోవాలో నేను చెప్తాను. మధ్యలో అనేది చాలా ఈజీ అనమాట. ఓకేనా? చూడండి ఎంత బాగా కలిపాను. ఓకేనా? తర్వాత సిస్టర్స్, ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయాలి, మీ ఇంటి ముందర వేయాలన్నమాట. ఓకేనా? కంపల్సరీ వేయండి. చూసింటారుగా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అయిపోయిందిగా లాస్ట్. ఇప్పుడు ఈ చివర ఆ చివర ఈ 2 మూలలకు ఒక్కొక్క డాటు మధ్యలో ఉండేటట్టు నిలువుగా గీసుకోండి. తర్వాత మళ్ళీ ఈ మూలలు కూడా ఒక్కొక్క డాటు నిలువుగా ఒక డాటు ఉండేటట్టు చూసుకొని గీయండి. తర్వాత ఇప్పుడు 2 డాట్స్ ఉండేటట్టు మధ్యలో ఈ 2 మూలలో కలుపుకోండి. ఓకేనా? మళ్ళీ తర్వాత ఈ రోలో కూడా 2 డాట్స్ను కవర్ చేసుకుంటూ మళ్ళీ 2 గీతలు గీసుకోండి నిలువుగా. ఇప్పుడు ఈ 4 సైడ్లో వేసిన చిన్న ముగ్గులున్నాయిగా, వాటికి కలుపుకోవడం. చూసారా ఇప్పుడు ఎంత బాగా కలిసిందో? చాలా బాగుంది కదా సిస్టర్స్. ప్లీజ్ అండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్ బార్డర్ కూడా చూడండి సిస్టర్స్, సేమ్ ముగ్గుకు మ్యాచ్ అయ్యే విధంగా వేసాను. 11 డాట్స్ 2 లైన్స్, తర్వాత పైన 1 డాటు, మళ్ళీ కింది రోకు కూడా 3 డాట్స్ 2 లైన్స్ 1 డాటు. సేమ్ ఈ ముగ్గులో లాస్ట్లో 4 చివర్ల ఎలా వేసామో దానితోనే లింక్ మ్యాచ్ అయ్యేటట్టు వేసాను అనమాట. జాగ్రత్తగా గమనించండి 1కి 2 సార్లు. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు చూసిన వాళ్ళు ముగ్గును ఎవరైతే చూస్తున్నారో సిస్టర్స్, వాళ్ళు మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేసి మీ ఇంటి ముందు వేయండి. వేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్సే మిమ్మల్ని ఎలా మెచ్చుకుంటారో చూడండి. ముగ్గు చాలా బాగుంటుందండి. లక్ష్మీదేవి ఇలాంటి ముగ్గులు, ముత్యాల ముగ్గులు మీరు ప్రాక్టీస్ చేసి మీ ఇంటి ముందర వేసారనుకోండి, అప్పుడు ఇంట్లో వాళ్ళు అబ్బా ఎంత బాగా వేసావని మిమ్మల్ని అనుకుంటే నన్ను అడగండి సిస్టర్స్, కంపల్సరీ అంటారు. అంత అందంగా ఉంటాయి ఇంటి ముందు ముత్యాల ముగ్గులు. ఓకేనా? కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి, వేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కంపల్సరీ నేర్చుకొని వేయండి. వేస్తే మీకు అందులో ఉన్న తృప్తి, హ్యాపీనెస్ ఏందో అర్థమవుతుంది. నేను 5 o'clock లేచి నేను ఈ ముగ్గు డైలీ 5 o'clock వేస్తున్నానంటే నాకు ఎంత ఇష్టం ఉంటే వేస్తాను. లక్ష్మీదేవి కూడా మనల్ని సంతృప్తి పరుస్తుంది, తనకు కూడా తృప్తి పడుతుంది అనమాట ముత్యాల ముగ్గులు వేస్తే. సో కంపల్సరీ ముత్యాల ముగ్గులు మీ ఇంట్లో వేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.